అండి. దేవుడు ఈ యొక్క ప్రభుదినమందు మనందరితో బలమైన రీతిలో ప్రచండమైన తన స్పర్శ ద్వారా తాకి మన జీవితాల్లో గుర్తుండిపోయే మార్పును, ఆత్మీయ ప్రభావాన్ని దేవుడు మన జీవితంలో గావించాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. ఆ వాగ్దాన నెరవేర్పు నిమిత్తమై జోయల్ గ్రంథము 2వ అధ్యాయం, బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ 2 2వ అధ్యాయం 25వ వచనాన్ని, ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని అందరము కలిసి ప్రార్థన పూర్వకంగా చదువుకుందామండి. లెట్స్ ఆల్ టర్న్ అవర్ బైబిల్స్ టు బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ 2, రీడింగ్ ఆల్ ఆఫ్ us together verse 25. జోయల్ 2:25. జోయల్ గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని అందరము కలిసి ప్రార్థన పూర్వకంగా సత్యాన్ని గ్రహిస్తూ బిగ్గరగా చదువుదామండి. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడని యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరల నిత్తును. ఆఖరి భాగం చూస్తాం. సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. గత సంవత్సరాల్లో ఏదేదైతే పసరు పురుగు కానీ, గొంగలి పురుగు కానీ, చీడ పురుగులు కానీ, మిడతలు కానీ, ఏవైతే దేవుని యొక్క సైన్యముగా మారి మన గత సంవత్సరాలను తినివేశాయో, ఆ తినివేసిన వాటన్నిటినీ, ముఖ్యంగా పంటను దేవుడు అంటాడు, నేను మరలా నీకు దయచేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు రెస్టోర్. తెలుగులో పంటను మీకు మళ్ళా ఇస్తానని తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో ఒక ప్రాముఖ్యమైన సత్యం అండి. బుక్ ఆఫ్ జోయల్ 2:25. ఇంగ్లీష్ ప్లీజ్. ఇంగ్లీష్లో స్క్రీన్లో వస్తుంది. ఒక్కసారి మనందరము కలిసి ఆ సత్యాన్ని వాగ్దానపూర్వకంగా పొందుపరుచుకుందాం. జోయల్ 2:23 అండి, అందరం కలిసి చదువుదాం. ఐ విల్ రెస్టోర్ టు యూ the years that the locust hath eaten. ప్రభు అంటున్న మాట ఏంటంటే, ఇక్కడ సంవత్సరాలను నేను తిరిగి మీకు దయచేస్తాను అంటున్నాడు. ఇది ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే సంవత్సరాలు అంటే కాలం. మనందరికీ తెలిసే సత్యమే, ప్రపంచంలో ఏది కోల్పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు, ఒకటి తప్ప, అది కాలం. అందరు అంటారు ఏదైనా కోల్పోతే మళ్ళీ తిరిగి నువ్వేం చేయొచ్చు, సంపాదించుకోవచ్చు అండి, ఒకటి తప్ప, ఏంటది? కాలము. టైం విల్ నాట్ బీ కమింగ్ బ్యాక్ అంటారు. కానీ దేవుని సమకూర్పులో ఒక ప్రచండమైన ప్రత్యేకమైన సత్యం ఏంటంటే, ప్రభు అంటాడు, నేను ఐ విల్ రెస్టోర్, ఇంగ్లీష్, ఐ విల్ రెస్టోర్ టు యూ ద ఇయర్స్ దట్ ద లోకస్ట్ హ్యాస్ ఈటెన్. ఎన్ని సంవత్సరాలైతే వృధా అయిపోయిందని నువ్వు బాధపడుతున్నావో, ఎన్ని సంవత్సరాలైతే పాడైపోయినవి అని నువ్వు బెంబెలెత్తిపోయావో, ఏ సంవత్సరాలైతే నష్టపోయానని నువ్వు ఎంతగానో మదన పడుతూ వచ్చావో, నేను చేయబోయే కార్యం ఏంటంటే ఆ సంవత్సరాలు ఏం చేస్తాను, తిరిగి నీకు ఇస్తాను అంటాడు. నిజంగా ఇది వాస్తవంగా సాధ్యమయ్యేదేనా అంటే, లోకం చెప్పేది ఏంటంటే ఇది ఇంపాసిబుల్ అండి, సంవత్సరం టైం తిరిగి మళ్ళీ రాదంటే రాదు కదా అని లోకం చెప్తారు. కానీ ప్రభు యొక్క అద్భుతమైన సమకూర్పు కార్యంలో ఒక ప్రశస్తత ఏంటంటే, when God restores you, remember this word, when God restores you, there is nothing in the ambit of the sun which God cannot recover. దేవుడు తిరిగి సమకూర్చలేదంటూ సూర్యుని కింద ఏది లేదండి. ఎందుకంటే కాలచక్రాన్ని ఆరంభించింది ఎవరండి? దేవుడు. కాలం నష్టపోతే కాలం తిరిగి ఇవ్వలేడా? సమర్థుడే. అయితే ఇది నిజంగా సాధ్యమవుతుందా? నిజంగా ఇశ్రాయేలు ప్రజల వెనుక చరిత్ర చూస్తే, యోయల్ గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనంలో వారి పరిస్థితి, వారు పంట నాటుతున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు, అవన్నీ కూడా చివరికి పసరు పురుగులు, గొంగలి పురుగు, చీడ పురుగులు, మిడతలు వచ్చేసాయి. అవన్నీ కూడా ఆ పంటను తినేస్తూ ఉన్నాయి. చేతికి అందాల్సిన జీతం కాస్త రావట్లే, చేతికి రావాల్సిన పంట కళ్ళ ముందే
అంతర్ధానం అవుతూ ఉన్నాయి. చివరికి వారు ఏది చేసినా నష్టమైపోతూ ఉంది. చివరికి ఆ పరిస్థితి చూసినప్పుడు అన్యులందరూ మాట్లాడుతున్నారట. యోయేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో అందరం కలిసి చూద్దాం. యెహోవాకు పరిచర్య చేయి యాజకులు మంటపమునకు బలిపీఠమునకు మధ్య నిలబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనులలో జాలి చేసుకుని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమునకు అప్పగింపకుము. చూడండి ఈ మాట లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనందురు గదా అని. ఇప్పుడు అన్యజనులు అంటా ఉన్నారంట, వీళ్ళ దేవుడు ఏమైపోయాడో, వీళ్ళ దేవుడు వాళ్ళని ఏం చేశాడు, విడిచి వెళ్ళిపోయాడు అని కొందరు అంటున్నారంట. ఇంకొందరు అంటున్నారంట, వీళ్ళు ఎప్పుడు ఒక దేవుని ఆరాధిస్తుండే వాళ్ళు, ఇప్పుడు ఆరాధిస్తున్న దేవుడు వీళ్ళని ఏం చేశాడు, నట్టేట్లో ముంచేశాడు. ఇన్ని రోజులు వీరు చేసిన ఈ పరిచర్య ఇవన్నీ త్యాగాలన్నీ కూడా పనికిరాని త్యాగాలే. ఇదంతా ఒక ఉత్తుత్తు దేవుణ్ణి వీళ్ళు ఏం చేశారు, ఆరాధించారని వాళ్ళందరూ కూడా ఎగతాళి చేయడం ఆరంభించారట. ఎవ్రీవన్ స్టార్టెడ్ సేయింగ్ వేర్ ఇస్ ద గాడ్, వేర్ ఈస్ ద గాడ్. వాళ్ళ దేవుడు ఏమైపోయాడు, వాళ్ళ దేవుడు ఏమైపోయాడు, వాళ్ళ దేవుడు ఏమైపోయాడు. ఈ మాటలు ఆ ప్రాంతం అంతా కూడా ఆవరించి ఉన్నాయి. ఒక్కొక్క సంవత్సరం యుగంలాగా గడుస్తూ ఉంది. ఆ సంవత్సరం కల్లారా చూస్తూ ఉంటే సమకూరు వస్తుందని వెయిట్ చేస్తున్నారు. రాకపోగా వారి సంవత్సరాల పంట అంతా కూడా అవమానంగా మార్చబడ్డాయి. ఎన్నో సంవత్సరాలు గాయంతో మిగిలిపోయిన ఆలస్యంతో ఎదురు చూస్తున్నారు. దేవుడు వాగ్దానాలు సమకూర్చట్లే, వాగ్దానాలు నెరవేర్చట్లే, రావాల్సింది వారి చేతికి రావట్లే. అంతా నష్టం. అన్ని ప్రయాసాలు పెడుతున్నారు, కానీ అంతా కూడా కనిపించని ఆ యొక్క రంధ్రాలలో కారిపోతూ అవన్నీ కూడా చివరికి చేతికి అందని వృధా ప్రయత్నంగా మార్చబడ్డాయి. ఎన్నో సంవత్సరాలు వేస్ట్ అయిపోతూ ఉన్నాయి. బ్రతుకులు అంటున్నారు, ఈ వేస్ట్ అయిపోయిన సంవత్సరాలు నీ లైఫ్లో, నీ కెరియర్లో, నీ జీవితంలో ఒక అవమానంగా మిగిలిపోయాయి. ఇవన్నీ కూడా వెక్కిరి చూపులు చూస్తూ ఉన్నాయి. నీ దేవుడు నిన్నేం చేశాడు, విడిచి పెట్టేశాడు. యువర్ గాడ్ హ్యాస్ ఫర్గాటన్ యూ, యువర్ గాడ్ హ్యాస్ అబాండన్డ్ యూ, యువర్ గాడ్ హ్యాస్ లెఫ్ట్ యూ. దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడని అనిలో మాట్లాడుతూ ఉన్నారు. 10 వచనాలు కూడా ఇంకా ముగియలే. 10వ వచనంలో 2:17 అవమానయుక్తంగా మాట్లాడుతున్నారు. 2:27 2:27 కలిసి చదువుదాం. అద్భుతమైన మాట. 2:27 అందరం కలిసి చదువుదాం. అప్పుడు ఇశ్రాయేలు మధ్యనున్న వాడను నేనే అనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరే దేవుడు ఒకడును లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక ఎన్నడను సిగ్గునొందక ఎందురో. ప్రభు అంటాడు, అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకుంటారు, నేను వారి మధ్య ఉన్నవాడను నేనే, వారిని విడిచిపెట్టిన దేవుడను కాదని ఇశ్రాయేలు అందరూ ఏం చేస్తారు, తెలుసుకుంటారు. నేను మీ దేవుడని యెహోవానని, నేను తప్ప వేరే దేవుడు లేడని మీరందరూ ఏం చేస్తారు, తెలుసుకుంటారు. ఏ ప్రాంతంలో అయితే అవమానం జరిగిందో ఆ ప్రాంతంలో ఇక మీదట నా ప్రజలు ఎప్పుడు కూడా సిగ్గు పడరు. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో 7వ వచనంలో యేసు ప్రభువు వారి యొక్క ప్రవచన వాగ్దానం ఇదే కదా. యోయేలు గ్రంథం 2:25 రాయబడిందే, 2:20 రాయబడిందే. దేవుడు జ్ఞాపకం చేస్తూ యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్ ప్లీజ్. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్య ఆనందము వారికి కలుగును. ప్రభు అంటాడు, ఎక్కడెక్కడైతే నింద పొందారో, ఎక్కడైతే ఎగతాళిపో చేశారో, ఎక్కడైతే ప్రజలు అవమానితంగా మాట్లాడుతూ వారి దేవుడు ఏమైపోయాడు, వాట్ హ్యాపెండ్, వాళ్ళ దేవుడు ఏమైపోయాడు, వాళ్ళ దేవుడు విడిచిపెట్టేశాడు, వాళ్ళ దేవుడు సిగ్గుపరిచాడు, వాళ్ళ దేవుడు వాళ్ళని పరువు తీసి పడేశాడు, వాళ్ళ దేవుడు వారిని నట్టేట్లు ముంచేశాడు, వాళ్ళ దేవుడు వారి చేతిలో పనులంతా కూడా చివరికి పరాయి వారు దోచుకొని పోయేటట్టు చేశారు. దేర్ గాడ్ హ్యాస్ లెఫ్ట్ దెమ్, వాళ్ళ దేవుడు వారిని విడిచిపెట్టేశాడని అవమానంగా మాట్లాడుతూ ఉంటే ప్రభు అంటున్నాడు, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతకు పాత్రులగుదురు. వారు పొందిన అవమానానికి నేను రెండంతలుగా ఘనపరచబోతున్నాను. వారు పొందిన దుఃఖానికి వారు ఏం చేస్తారు, సంతోషించబోతున్నారు. వారి దేశంలో రెట్టింపు భాగానికి ఏమవుతారు, వాళ్ళు కర్తలు అవబోతున్నారు. నిత్యానందము వారికి కలుగుతుంది. ఈ మాటలు చెప్పి